ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచారు. అనేకులకు కనిపించారు. శిష్యులకు బాధ్యతలు అప్పగించి ఆ మీదట తండ్రి రాజ్యానికి చేరటం ఈ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ బైబిల్ గ్రంథాలు తెరవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం శ్రద్ధగా వినండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియు తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియచేసిరి. స్త్రీలు కొందరు వెంబడిస్తున్నారు. మనం గత అధ్యాయంలో చూసాము. వారు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినంత వరకు, సిలువ వేసిన తర్వాత అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పి, అయ్యా మాకు యేసు దేహాన్ని అప్పగించండి, మేము భూస్థాపన కార్యక్రమాన్ని చేసుకుంటామని అడిగినప్పుడు పిలాతు అందుకు అంగీకరించాడు. అప్పుడు ఈయనతో కూడా కలిసిన వారు యేసుక్రీస్తు యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి రాతిలో తొలిపించబడిన సమాధి నందు భద్రం చేసి ఉంచారు. సమాధి ఎక్కడ ఉన్నది, ఆయన ఎక్కడ ఉంచారు, ఈ వివరాలన్నీ వీరు తెలుసుకునే వరకు ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత విశ్రాంతి దినం సమయం సమీపిస్తుందని సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని విశ్రాంతి దినమంతా ఊరక ఉన్నారని మనం చూస్తాము. విశ్రాంతి దినం గడిచింది. ఆదివారం ఉదయం తెల్లవారుచుండగా ఈ స్త్రీలు పెందల కడే లేచారు. లేచి సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. వీరి ఆశ యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని. దారిలో వారు రాయి మనకెవరు తొలగిస్తారు అనుకుంటారు. అనుకుని ముందుకు సాగిపోతూ ఉండి సమాధి దగ్గరకు వచ్చి చూసేసరికి రాయి పొరలింపబడి ఉన్నది. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేవటానికి రాయి అడ్డమేం కాదు. కానీ ఆ విషయాన్ని ఇతరులు తెలుసుకోవాలి గనక రాయి పొరలింపబడింది. యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు రావాలంటే రాయి దొర్లింపబడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఆయన ఎటైనా రాగలరు, ఎలాగైనా రాగలరు. ఆయన సృష్టికర్త. రాయి పొరలింపబడింది, ఆయన బయటకు వచ్చారు. అయితే ఇతరులు తెలుసుకోవాలి ఆ సత్యాన్ని. అందుకోసం రాయి దొర్లించబడింది. వీరు వచ్చారు, చూశారు, ఆశ్చర్యపోతున్నారు. అయ్యో, మనకన్నా ముందే ఎవరన్నా రాయి తీసేశారా? అట్లంతా గబగబా వెళ్ళి చూస్తే సమాధులు వారికి ఏం కనిపించలేదు. ఇరువురు దేవదూతలు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారే ప్రకాశమానంగా వారి ఎదుట ఉన్నారు. వీరు వారిని చూసి నేల మట్టుకు సాగిలు పడి ముఖములు నేల మోపుకున్నారు. అట్లంతా ఉంటే ఆ దూతలు మాట్లాడుతున్నారు, సజీవుడైన దేవుణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? యేసుక్రీస్తు సజీవుడు. ఇందుకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మనిషి అయినా
సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన దాఖలాలు లేవు. యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో లాజర్‌ని సమాధిలో చేయబడిన తర్వాత లేపారు. రాయి పొర్లించమంటే వేరే వారు పొర్లించారు. లాజరు బయటికి రా అనగానే నిద్ర నుండి మేల్కొనొచ్చినట్లుగా లాజరొచ్చాడు. అయితే కొంతకాలం తర్వాత లాజరు మరలా మరణించాడు. మరొక చోట సమాధి చేయబడ్డాడు. కానీ నేటికి ఖాళీగా ఉన్న సమాధి ప్రభువైన యేసుక్రీస్తుదే. ఎక్కడైనా వేరే సమాధులేమన్నా ఖాళీ ఉన్నాయా అట్లంతా అంటే, ఒకవేళ ఒక చోట సమాధి జేసి, ఆ వ్యక్తి దేహాన్ని మరొక చోటకి ఎవరైనా తీసుకొని వెళ్లి పెడితే తప్ప, అక్కడ ముందు చేసిన సమాధి ఖాళీ అవుతుంది తప్ప, ఇంకెక్కడ ఏ సమాధి ఖాళీగుండదు. కానీ ఖాళీగా ఉన్న సమాధి చరిత్ర నుంచి సవాలు విసురుతున్నది. మరణాన్ని గెలిచిన ప్రభైన యేసుక్రీస్తు యొక్క సమాధి మాత్రమే. ఆయన అక్కడ లేరు. ఆయన మృతుడు కాడు. ఆయన మృత్యుంజయుడు, సజీవుడు, ఆది అంతమాయనే సర్వ సృష్టిని స్థాపించినవాడు, సృష్టించినవాడు, నోటి మాటతో కలగజేసినవాడు. నేల మట్టి తీసుకొని మట్టి బొమ్మలు చేసి తనలోని జీవాన్ని మనిషికి ఇయ్యగా మట్టి బొమ్మయింది. ఆ మట్టిలో మనుషులు ఈవేళ మనం ఎన్ని అవయవాలు, ఎన్ని రకాల మన శరీరంలో ఉన్నాయో అవన్నీ దేవుని శ్వాస ద్వారా మట్టిలో కలిగాయి. ఎంత ఆశ్చర్యం! ఆయన అంతటి శక్తి గలవాడు. ఆయన శ్వాస చూడండి. నరుని నాసికా రంధ్రంలో ఆయన జీవ వాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ అయ్యెనని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంటే అంత గొప్ప దేవుడు. ఆయనకి మరణం బంధించుంచలేదు ఆయన్ని. సమాధి ఎన్ని రాయలు పెట్టినా, ఎన్ని గొలుసుల చేత రాతిని భద్రం చేసినా, ముద్రలు వేసినా అన్నింటిని ప్రక్కన పెట్టేసి సజీవుడై యేసు తిరిగి లేచాడు. అలాంటి దేవుణ్ణి, అంత శక్తివంతుడిని అల్పమైన వాటిలో ఎందుకు వెతుకుతున్నారు మీరు? మృతులుండే స్థలంలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయనిక్కడ లేడు. ఆయన్నింకా మీరు గ్రహించలేదా? గలిలయలో ఆయనున్నప్పుడు ఆయన మీ అందరూ వింటుండగా చెప్పారు కదా! పాపిష్ఠమైన మనుషుల చేతికి నేను అప్పగించబడతాను, శ్రమపరచబడతాను, సిలువ వేయబడతాను, మరలా తిరిగి లేస్తానని ఆయన బ్రతికుండగానే చెప్పారు కదా! మాటలు మీకు గుర్తులేదా? అని ఆ దేవదూతలు అడిగితే వాళ్ళట జ్ఞాపకం చేసుకున్నారట. అవునవును. ఆయన మాతో చెప్పారు. అట్లంతా అన్నారు. విశ్వాసులారా చూసారా? ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన. ప్రభు తిరిగి లేచారు. ఆయన దేవుడు. ఆయన్నేది ఆపలేదు. మరి మరణం ఎందుకు? దేవుడైతే మరణిస్తాడా? అట్లంతా అంటే ఆయన మరణం మానవ రూపాన్ని ధరించి మన కోసం మనందరి పాపాలకు ఒక పరిశుద్ధ రక్తం చిందించబడాలని ఏ మనిషి పరిశుద్ధుడు కాలేకపోయాడు. కారణం ఏంటంటే ఆదాము దేవుని మాటను వ్యతిరేకించి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. అతడు చేసిన దాని వల్ల సృష్టి నియమము సమస్తం దేవుడు ఏర్పాటు చేసిన దాంట్లో అనేక మార్పులొచ్చేసాయి. పాపం వలన తరతరాలకు మార్పులు అంతకంతకు మారిపోతూనే ఉన్నాయి. ప్రభు అందంగా చేసిన సారవంతమైన నేలనే ఆదాం విషయంలో ఏం చెప్పాడంటే, "ఇక నుండి నేలను నువ్వు కష్టపడి నీ చెమట కార్చి సేద్యం చేయాలి. అది నీకేమో ముళ్ళ తుప్పని మొలిపిస్తుంది. నేల క్రమక్రమంగా సారాన్ని కోల్పోతుందని" కూడా ప్రభు చెప్పాడు. అంటే ప్రభు పాపం చేసే కొద్దీ మనిషి సమస్తాన్ని కోల్పోతున్నాడు. దేవుని మహిమను కూడా కోల్పోయాడు. ఆ దానివల్ల మనందరిలో కూడా పాపం ప్రవేశించింది. అందరిలోనూ పాపపు స్వభావం ఉంది. మనలో పాపపు స్వభావం ఉంది. ఆ పాపపు స్వభావాన్ని చంపి మనల్ని పరిశుద్ధంగా మార్చి నూతన స్వభావాన్ని ధరింపచేసి ప్రభుతో కూడా జీవింప చేయాలని ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కోసం చిందించవలసొచ్చింది. కార్చవలసొచ్చింది భూమి పైన. మరణించవలసొచ్చింది. ఆయన పరిశుద్ధ రక్త ధారలు మనందరి పాపాలను కడిగాయి, శుద్ధి చేశాయి. నరునికి సహజంగానే పాపపు స్వభావం ఉంది. ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు తప్పులు చేసే విషయంలో. రకరకాల విషయాలు
మనిషికి ఎవరు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని నేర్పాల్సిన అవసరం లేదు. మనిషిలో సహజంగానే ఆ స్వభావం ఉంది. అది ఆజ్ఞ అతిక్రమణ వలన వచ్చింది. ఆ స్వభావాన్ని కూడా చంపాలని, పాపాన్ని కూడా చంపాలని, మనుషుల్ని పరిశుద్ధులుగా మార్చాలని దేవాది దేవుడు మనిషి రూపాన్ని ధరించి ఎన్నో హింసలు పొంది, ఇప్పుడు మరణించి 3 దినాలు తర్వాత సజీవుడిగా మరణాన్ని గెలిచిన మహాదేవుడిగా తిరిగి లేచాడు. నేటికి ఎందరో శవాన్ని ఆరాధిస్తున్నారని మాట్లాడేవారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు శవం కాదు. శిలువ మీద వేలాడిన యేసు అందరికీ తెలుసు. సజీవుడైన యేసుని ఇంకను చాలా మంది తెలుసుకోవట్లేదు. ఆ శిలువ మీద వేలాడింది ఎందుకో కూడా తెలుసుకోవట్లేదు. ఇష్టానుసారమైన విమర్శలు చేస్తున్నవారు అనేకులున్నారు. ప్రియసస్లారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి, నమ్మండి, విశ్వసించండి. ప్రభు మన కోసం తిరిగి లేచాడు. మరణాన్ని జయించి లేచాడు. ఆయన జయశీలి, మహాదేవుడు, మృత్యుంజయుడు, ఆల్ఫా, ఒమేగా. ఆయనే సమస్తం. ఆయనలోనే సమస్తం. ఆయనే అన్నింటికి ఆధారభూతుడు. ఆయనే అన్నింటికి కర్త. ఆయన మాట మీద అన్ని నడుస్తున్నాయి. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అలాంటి దేవుణ్ణి అల్పమైన వాటిలో ఎందుకు ఎదుగుతున్నారు? సమాధిలో వెతికే దేవుడు ఆయన. బొమ్మల్లో చూసుకుంటున్నారు కొందరు ఆయన్ని. సిలువ బొమ్మ ఒకటి చేసుకొని, ఆ బొమ్మకు దండ వేసి, లేదా ఏవో కొన్ని వస్తువుల పేరట ఇట్లాగు పౌలు కూడా రోమ పత్రికలో మాట్లాడతారు. మహామహిమ కలిగిన దేవుని యొక్క మహిమ రూపాన్ని మీరు వ్యర్థమైన వాటికి, క్షయమైపోయే చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమలకు మీరు మార్చేశారు. దేవుని ఉన్న రూపం ఎక్కడ? మీరు ఆయన్ని చూస్తున్న, ఆరాధిస్తున్న విధానం ఏంటి? ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందామా? ప్రియశ్వాసులారా, యేసుక్రీస్తుని నువ్వెలా చూస్తున్నావు? ఏ వస్తువులో చూస్తున్నావు? కొందరు వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ వస్తువు అండి, ఆ వస్తువు అండి అట్లంతా అంటారు. దేవుడు వస్తువుల్లో లేడు. మరికొందరు స్థలాలకు ప్రాధాన్యత ఇస్తారు. పలానా చోటలో, పలానా స్థలంలో దేవుని ప్రత్యక్షత బాగా ఉంటుంది. పలానా చోట, పలానా స్థలంలో అంత ప్రత్యక్షత ఏముండదు. స్థలానికి కూడా ప్రత్యక్షత, స్థలం యొక్క మహత్యాలు కూడా కొందరు తెలియజేస్తా ఉంటారు. విశ్వాసారా, స్థలాలలో ఏమీ లేదు. దేవుడు మహామహిమ గల దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ప్రభావం ఉన్నతమైనది. మనం ఎక్కడుండి ప్రార్థించినా ఆయన యొక్క జవాబు పొందుకోగలుగుతాం. అట్లని మందిరాలకు పోవాల్సిన అవసరం లేదా అంటారా? మందిరాలకు వెళ్ళాలి. మందిరం మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరిచే స్థలం. మందిరం సహవాసం యొక్క అనుభవాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. కొందరు ఇలాగే చెప్తారు. ఎక్కడుంటే దేవుడు లేడండి. అట్లా అంటారు. వాస్తవమే. అన్ని స్థలాల్లో దేవుని యొక్క ప్రసన్నత ఉన్నదని, దేవుడు ప్రతి స్థలమందును నన్ను చూస్తున్నాడు, నా మాట వింటాడన్న విశ్వాసం ఉండాలి. నన్ను చూస్తున్నాడన్న భయం ఉండాలి. అయితే దేవుని మందిరాలకు వెళ్లి దేవుని వాక్యం విని, దేవుని ప్రార్థించుకొని బలపరచబడాలి. నిర్ణయించబడిన ఆరాధన క్రమాలకు. అంతేగాని మందిరానికి వెళ్లి బలపరచబడతాము, మందిరానికి వెళ్లి వాక్యం వింటాము, దీవించబడతాము, మందిరం పరిశుద్ధ స్థలంగా ఎంచుతాము. అలాగే మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఏ స్థలమందు మనం ప్రార్థించినా వింటాడు. ఇది తప్పు కాదు. మందిరానికి వెళ్ళడం మానేయటం తప్పు. మందిరానికి వెళ్తేనే మేలు చేస్తాడా? అట్లాంటి మాటలు కూడా తప్పు. మందిరానికి వెళ్ళాలి. నువ్వున్న చోట కూడా దేవునికి భయపడాలి. అయితే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో, ఆ స్థలాల్లో ప్రభావం ఉంది అట్లంతా అంటారే, అవి తప్పు. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, ఈ వస్తువులో దేవుడు ఉన్నాడంటారే, అది తప్పు. దేవుడు అల్పమైన చోట లేడు. దేవుడు మహిమగల దేవుడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్లే లేచాడు. ఆయన లేఖనాలు జ్ఞాపకం చేసుకోనండి అంటూ దేవుని దూతలు ఆ స్త్రీలకు వర్తమానం తెలియచేస్తే, ఆ స్త్రీలంట వెళ్లి ఆ 11 మంది శిష్యులకు వారు విన్న వాటినన్నింటిని తెలియచేశారంట. తెలియచేసి వారు తెలుసుకున్నారు. దూతల మాటలు విని లేఖనాలు జ్ఞాపకం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వారు వెళ్లారు. వెళ్లి ఆ మాటలను మేమేమేం చూసామో, ఏమేం విన్నామో అనేవి 12 అపోస్తలులకు, అలాగే తక్కిన వారికి అందరికీ కూడా తెలియజేశారు. 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను.
అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటల్లాగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అనేకులకు ఈ స్త్రీలు దేవుని మాటలు తెలియజేస్తే, దూత చెప్పిన మాటలు, సమాధి దగ్గర వారు చూసొచ్చిన మాటలు తెలియచేస్తే, వీరట వీరి మాటలు వెర్రి మాటలుగా ఎంచి నమ్మలేదంట. ఆశ్చర్యం కదా! నమ్మకుండా ఉండిపోయారంట. ప్రభు యొక్క పునరుత్థానాన్ని శిష్యులు నమ్మల. అందరూ నమ్ముతూ వచ్చారు. విశ్వసిస్తూ వచ్చారు. ఈ స్త్రీలైతే దేవదూతలు చెప్పిన మాటలు విని నమ్మి లేఖనాలను కూడా జ్ఞాపకం చేసుకొని తిరిగొచ్చారు గాని, శిష్యులు మాత్రం చాలా వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని నమ్మే విషయంలో వెనకంజ వేశారు. ఆయనతో కూడా ఉండి, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనతో కూడా తిరిగిన వారే ఆయన యొక్క లేఖనాలను తొందరగా గుర్తించట్లేదు. ఈవేళ దేవుని పేరు చెప్పుకునే వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాలు ఎక్కువగా తెరచి చదివి, దానిలో ఉన్న మాటల చేత వారిని వారు మార్చుకోవడం, బైబిల్ గ్రంథంలో దేవుడు మాటలుంటాయి, దేవుడు మనతో మాట్లాడతాడు. ఇట్లాంటి అనుభవాలు క్రైస్తవులకు ఉండవు చాలా సార్లు. బాధాకరం. దేవుని మాట నమ్మాలి. దేవుని యొక్క వాక్యము వినబడిన తోడనే చెప్తున్న వారు ఏం చెప్తున్నారని ఒకసారి ఆలోచించాలి. వెర్రి మాటల్లాగా అనుకున్నారంట అపోస్తలులు, నమ్మలేదంట. ఇంకేం జరిగిందో చూద్దాం. 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. పేతురు ఒక అడుగు ముందుకు వేశాడు. వెళ్ళాడు, చూశాడు, నారబట్టలు కనిపించాయి. ఇంకేం కనిపించలా. తిరిగొచ్చేసాడు. ఇంటికి వెళ్ళిపోయాడంట. వారేమో వచ్చారు. విన్న వాటినన్నింటిని అందరికి చెప్పారు. ఈయనేమో వెళ్ళాడు, చూశాడు. ఏంటా స్త్రీలు అట్లా చెప్పారు? నమ్మపోతే నమ్మిపోయాం గాని, ఏదైనా ఒకసారి మనం చూసొద్దాం గదా అనుకున్నాడు. చూసొచ్చాడు. వస్త్రాలు తప్ప ఏమి లేవు. వస్త్రాలంటే సమాధి చేసే సందర్భంలో యేసుక్రీస్తు దేహానికి చుట్టిన నారబట్టలు. వాటన్నింటిని చూశాడు. సమాధి ఖాళీగా ఉందని చూశాడు. ఇంటికొచ్చేసాడు. 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను అన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేవని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచు ఉండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడివే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించరో నీకు తెలీదా? ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలియజేసెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరము వెళ్ళునట్లుగా అగపడి వారు సాయంకాలమున కావచ్చినది, ప్రొద్దుగుంకినది.
మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనం చేయుటకు కూర్చుంటున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ప్రియశ్వాసులారా, వివేకువజామునే స్త్రీలు వెళ్లారు. సమాధి ఖాళీగా ఉన్నదని కనుగొన్నారు. దేవదూతలు వారికి చెప్పిన సమాచారాన్ని వచ్చి శిష్యులకు తక్కిన వారికి తెలియజేసిరి. ఆ తర్వాత పేతురు వెళ్ళాడు. మనం యోహాను సువార్తలో చూస్తే యోహాను కూడా వెళ్ళినట్లుగా వ్రాసుంటుంది. అలాగే మరికొందరు కూడా ఆయా సమయాల్లో వెళ్లి చూసున్నారు. చూస్తే అందరూ ఏమీ కనుగొనలేదు. వారిక సాయంత్రం అయిపోయింది. ఇద్దరట ఎమ్మయను మార్గానికి వెళుతున్నారంట. యెరూషలేంకి ఈ గ్రామానికి ఇంచుమించు 12 కిలోమీటర్లుంటుంది. ఆ యొక్క మార్గం గుండా వాళ్ళు సాగిపోతూ ఉంటే, యేసయ్యే వారి దగ్గరికి వచ్చారు. తానే వారి మధ్యకు వచ్చి నిలిచి ఉన్నప్పుడు వారట దుఃఖముఖులుగా ఉన్నారట. బాధగా ఉన్నారట. బాధగా ఉన్నప్పుడు వారిని చూసి ఏంటి అట్లంతా అంటంటే వాళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటుంటే ప్రభు అడుగుతారు, "ఏంటి మీరు ఇలాగున్నారు? ఏంటి మీరు మాట్లాడుకునే మాటలేంటి?" అని అడిగితే, "ఏమయ్యా యెరూషలేములోనే ఉన్నావు. ఇక్కడ బస చేసే వాడవయ్యుండి అసలిక్కడ జరుగుతున్నయేంటో నీకు తెలీదా?" అంటే ప్రభు అడిగారు, "ఏంటవి?" అంటే, "అవి నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే." ఆ సంగతులేంటి అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను శక్తి గలవాడైన మంచి ప్రవక్తలాగా ఉన్నారు. క్రియలలోనూ, వాక్యంలోనూ ఆయన మా అందరికి అలాగే కనిపించారు. అయితే మన ప్రధాన యాజకుల అధికారులు ఆయన్ని పట్టి నేరాలు మోపి, సిలువ వేసి చంపించారు. ఇదంతా జరిగి నేటికి 3 దినాలయింది. మీకింకా తెలీదయ్యా అట్లంతా అని యేసయ్యనే అడుగుతున్నారు. కారణం ఏంటంటే వారి కన్నులట యేసును గుర్తించలేకపోతున్నాయట. చూసారా? ఈ అధ్యాయంలో వీరి పరిస్థితి చూడండి. స్త్రీలు మొదటిగా లేఖనాలను ఇంకను గుర్తించలేని వారుగా ఉన్నారు. అయితే దూత చెప్పిన తర్వాత లేఖనాలను కొంత జ్ఞాపకం చేసుకొనొచ్చి తిరిగొచ్చి సువార్త అందించారు. శిష్యులు వెళ్లారు. ఖాళీ సమాధిని చూసారు. వారు కూడా ఇంకను ప్రభు యొక్క మాటలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ వీరిద్దరూ సాక్షాత్తు ప్రభువే వారి మధ్యుంటే, ప్రభువును గుర్తించలేని కన్నులు కలిగున్నారు. చూసారా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏం చేస్తున్నావో ఆ దేవుడిని నీవసలు సరిగా ఎరిగి ఉన్నావా? ఓ విశ్వాసి, ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోగలుగుతావా? దేవుడెలాంటి వాడు? ఆయన ఎంత శక్తివంతుడు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎదుట నీవు నేను ఏమై ఉండాలి? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నామా? జాగ్రత్త పడుతున్నామా? ఒకసారి మన హృదయాలను పరీక్షించుకుందామా? అప్పుడు ఈ ఇరువురు అట్లంతా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నడుస్తూ ఈ చిన్న ప్రయాణం ఉంది చూసారు. దేవుడు వారికి మోషే మొదలుకొని తక్కిన ప్రవక్తలు, సమస్త ప్రవక్తలు లేఖనాల్లో ఏమేమి ఆయన గురించి ప్రవచించారో ఆ వచనాలన్నీ ఎత్తి చెప్తూ వాటి భావాలు వారికి తెలియజేస్తూ ఉన్నారు. వారికి అయినా ఇంకనూ గ్రహించలేకపోయారు. వారు నడుస్తూ వెళ్తున్న యమ్మయి గ్రామం వచ్చేసింది. సాయంకాలం అయిపోయింది. ప్రొద్దుగుంకిపోయింది. "నాయనా నువ్వు మాతో కూడా రా. ఇప్పుడు ఎక్కడుంటావు?" అట్లంతా ఆయన తీసుకొని వెళ్లారు. భోజనానికి కూర్చుంటే యేసు భోజన పంక్తిని రొట్టె పట్టుకొని విరిచి వారికిస్తుంటే వారికప్పుడు తెలిసింది. వారి కన్నులు అప్పుడు తెరవబడ్డాయంట. యేసుని వారప్పుడు గుర్తుపట్టారట. అప్పుడు ఆయన చెప్పిన లేఖన భావాలు కూడా వారు స్పష్టంగా గ్రహించారు. దేవుడిని గుర్తుపట్టారు. దేవుని లేఖనాలను గుర్తుపట్టారు. వారి కన్నులు తెరవబడ్డప్పుడు. వేళ అనేకులు యేసయ్యని ఇంకను ఆరాధించలేకపోవడానికి, ఇంకను తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రాలకు గురుడితనం కలగచేయటమే కారణం. సాతాను యేసుక్రీస్తుని గుర్తించలేని స్థితిలో అనేకుల్ని పెట్టుంచాడు. మత కల్లోలాన్ని రేపుతూ, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా కాక, చరిత్ర లేనివాడిగా లేదంటే రకరకాల పద్ధతుల్లో వారి కన్నులకు యేసుక్రీస్తుని చూపిస్తూ, వారందరిని ఇంకా చీకటితనంలోనే ఉంచి ఉండగా, ప్రియ విశ్వాసి
నిన్ను నన్ను చీకట్లో నుండి దేవుడు ప్రత్యేకమైన తన వాక్యపు వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఈ వెలుగులోనికి వచ్చిన మనము దేవుని లేఖనాలు గ్రహిస్తూ ఉన్నాము. గ్రహిస్తూ ఉన్నావో విశ్వాసి, నువ్వు యేసుకి ఎంత సమీపమవుతున్నావు? గ్రహింపు లేని చీకట్లో ఉండి యేసుని ఇంకా గుర్తించలేక వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉన్న లోకస్తుల్లాగా నీ ఇంకను మిగిలిపోయారా? కొందరు అలాగే ఉంటున్నారు జీవితాల విధానాలు చూస్తుంటే. ఇలాగు దేవుని లేఖనాలు తెలుసుకొని, లేఖనాల్లో సత్యాలను ప్రభువుని తెలుసుకుంటూ, ప్రభువుకి నచ్చినట్లుగా బ్రతకకుండా ఉండేవారి కన్నా, ఇంకను యేసుక్రీస్తుని తెలుసుకోలేని కన్నులు కలిగి లోకంలో వ్యర్థమైన వాటి వెంట పరిగెడుతున్న వారే శ్రేష్ఠులవుతారు గదా! అదేంటి వారు శ్రేష్ఠులని ఎందుకంటున్నానో తెలుసా? అవకాశం, భాగ్యమున్న వీరు కోల్పోతున్నారంటే, వీరికన్నా వారు తెలియక అంధత్వంలో, తెలియక అమాయకత్వంలో ఉన్నారు అంతే కదా! తెలుసుకొని తప్పులు చేసేవారి కంటే, తెలుసుకోలేకుండా వారి దారిన వారు సాగిపోతున్న వారు మేలే అనుకోవాల్సొస్తుంది. వారు శ్రేష్ఠులని నా ఉద్దేశం కాదు. ఇలాంటి బుద్ధిహీనులతోనూ, దౌర్భాగ్యంగా బ్రతుకుతున్న వారితోనూ పోల్చుకుంటే, అయ్యో! తెలియకపోయిన వారే సరిగా ఉన్నారు కదా అనిపిస్తుంది. క్రియల విషయంలో, మాటల విషయంలో. కొందరు అన్యులైనప్పటికీ చక్కటి మాట తీరు గలుగుంటారు. కొందరు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నోటికి తీసుకుంటూ ప్రభువుని పోలి జీవించవలసిన వారే బూతులు మాట్లాడుతున్నారు. కొందరు అన్యులే ధర్మాలు, దాన ధర్మాల పేరులతో చేయగలిగున్నారు. క్రైస్తవులయ్యుండి కూడా దేవుని ప్రేమను క్రియల్లో పంచవలసిన వారయ్యుండి స్వార్థాపేక్ష, ధనాపేక్ష, స్వార్థాలతో నిండిపోయారు. ఈర్ష్యలతో నిండిపోయారు. యేసుక్రీస్తుని తెలుసుకున్నావా? వెలిగించబడ్డావా? లేఖనాలను గ్రహిస్తున్నావా? ఆయనేంటో తెలుసుకున్నావా? ఆయన పోలి బ్రతుకుతున్నావా? ఎలాగున్నావు? చివరకు ఆయనే వారి ఎదుట ఆయన్ను తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ ఈ ఇద్దరికి మాత్రం ప్రభు లేఖనాలతో తను తాను చూపించుకుంటున్నాడు. తన శరీరాన్ని చూపించడం లేదు. కానీ అపోస్తుల పరిస్థితి అయితే తన శరీరాన్ని చూపిస్తే గాని నమ్ముతున్నారు. శరీరం చూసాక వారు నమ్మాల్సొచ్చింది. నీవెట్టి స్థితిలో ఉన్నావో ఒకసారి ప్రియశ్వాసి పరీక్షించుకో. నువ్వెట్టి మాదిరిని కనపరుస్తున్నావో కూడా ఒకసారి నీవు ఆలోచించుకో. 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, అరే నిజమే కదా! ఎందుకంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డగానే ఆయన వారి ఎదుటి నుండి అదృశ్యుడైపోయారు. అప్పుడు వీళ్ళు ఓరి బాబోయ్! నిజమే కదా! అందుకే కదా ఆయన లేఖనాల్లో మనతో లేఖనాల గురించి దారిలో మాట్లాడుతుంటే హృదయంలో ఒక ఆత్మీయ మంట కలిగింది. ప్రియశ్వాసులారా వాక్యాన్ని నీవు శ్రద్ధగా వింటుంటే, మంచి మనసుతో వింటుంటే దైవ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని మండిస్తాడు. నిన్ను ఆత్మీయంగా పురికొల్పుతాడు. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విను. లేఖనాలు గ్రహించు. 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడినో అదియు తెలియజేసిరి. వీరిద్దరూ యెరూషలేముకు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారికి లేఖనాల ద్వారా, రొట్టె విరుచుట ద్వారా తమకు ఎలాగూ తను తాను బయలుపరుచుకున్నారో ఆ విషయాలన్నీ తెలియచేశారు. 36వ వచనం. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో అనెను. ఈ ఇద్దరు వచ్చి ఆ విషయాలన్నీ తెలియజేస్తుంటే ఇప్పుడు యేసు ప్రభువే వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగుగాక అని ప్రకటిస్తున్నారు. ప్రియశ్వాసులారా మీకు కూడా నా ప్రభు యొక్క సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు అలాగు చెప్తుంటే 37వ వచనం. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అయ్యో వీరు చూడండి లేఖనాలను గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రభు వచ్చినా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళు అయ్యో మాకు యేసు దేహం కనబడలేదే, యేసు దేహం ఏమైపోయిందో అనుకుంటున్నారు గాని మా యేసయ్య పునరుత్థానుడయ్యాడనే సంగతి ప్రత్యేకంగా గమనించట్లేదు చూడండి. 38వ వచనం. అప్పుడాయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే
ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను, పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రభు వారి మధ్యకొస్తే వారు దెయ్యం అంటున్నారు. దెయ్యం అనేసరికి ప్రభు, ఏంటి మీరు నమ్మరా? ఎందుకు అవివేకుల్లాగా ఉన్నారు? ఇట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నేను భూతాన్నా? ఇదిగో నా పాదాలు చూడండి, నా చేతులు చూడండి, మేకులు, గాయాలు చూడండి. నా శరీరం గాయపరచబడింది కదా, ఈ గాయాలను చూడండి, నన్ను చూడండి, నన్ను పట్టుకుని చూడండి. భూతానికైతే ఎముకలు, మాంసము, దేహం ఉంటుందా? చూడండి. ఇంక నువ్వు నమ్మరా? వారంట ఆయన్ని చూశారంట, ఆశ్చర్యపడిపోతున్నారంట సంతోషం చేత. ఇంకా నమ్మలేదంట. ఓ ప్రక్కన సంతోషం, ఓ ప్రక్కన ఆశ్చర్యం, మరో ప్రక్కన ఏదో భయం. అంతగా నమ్మట్లేదు. అప్పుడు ప్రభు, మీ వద్ద ఏమైనా ఆహారం ఉందా అని అడిగారు. వారు చేప ముక్కనిచ్చారు. ఆ చేప ముక్కను వారి ఎదుటే భుజించి, ఇదిగో భూతమైతే ఇలా భుజించదు కదా, ఇదిగో నేను మీ మధ్య ఉండినప్పుడు నేటికి ప్రవక్తల గ్రంథాల్లో, మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనలోను అన్ని చోట్ల నన్ను గురించి వ్రాయబడ్డ ప్రవచనాలన్నీ నెరవేరాయని వారితో చెప్పారు. 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ప్రభు ఇంకా చెప్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు, వారికి ఈ విషయాలు తెలియజేశారు. అప్పుడంట లేఖనాలు గ్రహించేటట్లు ప్రభు వారి మనస్సును తెరిచాడంట. చూసారా? పై వచనాల్లో చదివాము. ఆయన వారి కన్నులు తెరిస్తే ఆయన గుర్తుపట్టారు. ఆయన మనస్సు తెరిస్తే లేఖనాలను గ్రహిస్తున్నారు. అందుకే మనం ప్రార్థన చేసుకునేటప్పుడే అడగాలి, ప్రభువా వినగలిగే చెవి, గ్రహించే హృదయం, మంచి మనస్సాక్షి నాకు ప్రసాదించు. మనసు తెరవబడకపోతే వాక్యం అర్థం కాదు, వాక్యం చేర్చుకోలేదు. మనసు తెరవబడిన వారు, మనసు వికసించిన వారే చక్కగా లేఖనాలను వినగలుగుతారు. అందుకే మీరు ఈ యొక్క వాక్యోపదేశం వినటానికి వచ్చేటప్పుడైనా, ఆరాధనా క్రమాలకు వెళ్ళేటప్పుడైనా సరే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు, నేను వాక్యం వినే మనస్సు నాకివ్వు, గ్రహింపు మనస్సాక్షి నాకివ్వు, వినగలిగే చెవిని ప్రసాదించు అంటూ ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీకు లేఖనాలు అర్థమవుతాయి, గ్రహించగలుగుతారు. లేదంటే వాక్య ఉపదేశము మీ మనస్సులోకి చేరదు. ఆయన వారి మనసు తెరిచి వారికి చెప్తున్నారు, ఇదిగో మనిషి కుమారుడు శ్రమ పడతాడు, తిరిగి లేస్తాడు. ఇవన్నీ జరిగాయి. ఈ మాటలన్నిటికీ మీరే సాక్షులు. మీరే సాక్షులు. అందరికి సువార్త ప్రకటించబడాలి. అందరూ మారు మనసు పాపక్షమాపణ పొందాలి. ఆ పనులన్నీ చేయటానికి, ఈ వార్తలు ప్రకటించడానికి, ఇదిగో ఈ సంగతులకు మీరే సాక్షులు. 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. ప్రభు వారితో చెప్తున్నారు ఇంకా అనేకమైన సంగతులు. ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు. మత్తయి సువార్తలో మనం చదువుతాము, మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి, నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉన్నాను అని వారిని పంపినట్లుగా చూస్తాము. ఇక్కడ కూడా ప్రభు అదే మాటలు వారికి తెలియజేస్తూ, మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం, నా తండ్రి మీకు ప్రసాదించే పరిశుద్ధాత్మ కోసం పట్టణంలోనే, ఈ యెరూషలేములోనే నిలిచియుండి ప్రార్థన చేసుకోండి.
పైనుండి మీరు శక్తి పొందుకోవాలి. ఆ శక్తి పొందుకున్నప్పుడు మీరు సర్వ సత్యంలోనికి నడుస్తారు. అప్పుడు సత్యమేంటో మీకు తెలుస్తుంది. మీరు అనేకుల ఎదుట సాక్షులుగా నిలవగలుగుతారు. ఆ ఆత్మ మీకు కావాలి. మీరు ఆత్మను పొందుకోండి. ప్రియసాసి పరిశుద్ధాత్మ వరమును మనందరం పొందుకోవాలి. ఆత్మదేవుడు మనకు లేఖనాలను అర్థం చేయిస్తారు. ఆత్మదేవుడు మనకు ప్రతి లేఖను స్పష్టంగా బోధిస్తారు. ఆ ఆత్మ మనలోనే ఉండి మన మనస్సాక్షి రూపంలో మనలో ఉండి మనల్ని ప్రతి సమయంలోనూ పాపాల్లో పడకుండా, శోధనలో పడకుండా హెచ్చరిస్తూ, సరిచేస్తూ, జరగబోయే వాటెల్లటిను తెలియజేస్తూ మనల్ని నడిపిస్తారు. అలా నడిపించాలంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ మనలోనికి రావాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, ప్రభు ప్రభు నన్ను పరిశుద్ధపరచండి, మీ ఆత్మచేత నింపండి అంటూ ఆయన వాగ్దానాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. శిష్యులకి ప్రభు ఆ ఆజ్ఞనిచ్చి బేతనియ వరకు వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారందరిని ఆశీర్వదించాడంట. ప్రియసాస్లారా మొదటి రాకడలో ఆయన అందరిని చేతులెత్తి ఆశీర్వదించాడు. రెండవసారి ఆయన రాబోతున్నాడు. వచ్చినప్పుడు సంఘానికి సంతోషం, విడవబడిన వారికి తీర్పు. సంఘమును తన దగ్గరకు పిలుచుకుంటాడు. వారి సంఘం దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. విడవబడిన వారికి ఆయన తీర్పు వస్తుంది. చేతులెత్తి దీవిస్తున్నప్పుడు ప్రభు దీవెనలో పొందుకోవడానికి ఆయన చేతుల కిందకి, ఆయన చేతి నీడలోనికి మనం రావాలి. రానోళ్ళకి ఉన్నామో యెరూషలేమా యెరూషలేమా, కోడె తన పిల్లలను చేర్చుకొనుటకు తన రెక్కలు చాపి పిలిచినట్లుగా ఎన్నో మార్లు నేను నిన్ను చేర్చుకోవాలని ఉంటిని, కానీ మీరు రానొల్లకపోయారు అని యెరూషలేమును గురించి ప్రభు మాట్లాడుతున్నారు కదా. అలాగే మనం ఆయన పిలిచినప్పుడు రాలేకపోయామనుకోండి, శిక్ష తప్పదు. ప్రభు ఆశీర్వదించారు. 51వ వచనం, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారు ప్రార్థన చేయడానికి యెరూషలేమునకు వెళ్ళిపోయారు. ప్రభు బేతనియ వరకు వారిని తీసుకుని వెళ్ళి వారిని అలాగే ఆశీర్వదిస్తూ వారి మధ్యలో నుండి ప్రత్యేకింపబడి అలా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయన దిగి వచ్చినప్పుడు మనిషిగా సాధారణంగా ఒక శిశువుగా కన్యమరే గర్భాన భూమి మీదకు వచ్చారు. ఆయన దేవనరుడు. బాలుడిగా, యువకుడిగా, ప్రవక్తగా ఆయన చేసిన పరిచర్యలు, ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం, తనకు జరగబోయే వాటిని తెలియచేసిన విధానం, ఆయన కనికరాలు, ఆయన కృప, ఆయన అనేకుల కోసం, వారి శారీరక స్వస్థత కోసం, అలాగే వారి ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత కోసం ఆయన అహర్నిశలు ప్రయాసపడి పరిచర్య చేసి రాజ్య సువార్తను ప్రకటించి, ఒకటి వాక్యం ద్వారా అనేకుల హృదయాలను బాగు చేస్తూ వచ్చారు. 2 దైవశక్తి ద్వారా అనేకుల రోగాలను బాగు చేస్తూ వచ్చారు. చివరికి అందరి పాపముల కోసం సిలువనెక్కారు. తను తానే అపరాధ పరిహారార్థ బలిగా తండ్రికి సమర్పించుకొని మనందరి పాపాల కోసం ఒకే బలిగా శుద్ధీకరణ చేయటానికి తన అమూల్యమైన, విలుగలిగిన, ప్రశస్తమైన, విలువైన రక్తాన్ని మనందరి కోసం చిందించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన తర్వాత అనేకులకు అగపడి ఆయా విషయాలు వారందరికీ తెలియచేసి వారందరికీ ఆజ్ఞ ఇచ్చారు. నేటికి మనకు కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. ఈ సంగతులకు మీరందరూ సాక్షులని ప్రభు తెలియచేస్తున్నట్లుగా నాటి శిష్యుల నుండి నేటి వింటున్న విశ్వాసులారా మనందరము ప్రభు లేఖనాలకు సాక్షులము. ఇప్పుడు ఆయన రూపాన్ని భౌతికంగా మనం చూడలేదు గాని పరిశుద్ధాత్మ మనకు ఆయన రూపాన్ని ఎల్లవేళలా మన కళ్ళ ముందు ఉంచుతూనే వచ్చారు. ఆయన మన కోసం తిరిగి లేచారు, ఆశీర్వదించారు. అలాగూ తండ్రి యొద్దకు ఆరోహణుడయ్యాడు. తిరిగి మరొక్కసారి మనందరి కోసం రాబోతూ ఉన్నాడు. విశ్వసించి లోకాన్ని కాదనుకుని ప్రతి విషయంలో తీర్మానం తీసుకొని లోకస్తులన్ని విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటే శ్రమైనా, కష్టమైనా, నష్టమైనా, మాటలైనా, ఇబ్బందులైనా ఏవైనా యేసే మనకు కావాలంటూ భరించుకుంటూ సాగిపోతున్నామే.
ఇలా సాగిపోతూ లోకానికి వేరై తన కోసం ఎందరైతే బ్రతుకుచున్నారో వారు బ్రతికి వారి కాలం ముగించుకొని భూమిలోకి పాతిపెట్టబడినా సరే, లేదా సజీవులుగా ఉన్నా సరే, తాను వచ్చినప్పుడు మృతులైన వారిని లేపుతాడు. తన్నందుండి సజీవులుగా ఆరాధన చేస్తూ లోకానికి వేరై అన్ని విషయాల్లో ఆంక్షలు విధించుకుంటూ లేఖనాలను అనుసరించి ఎందరైతే నడుస్తున్నారో వారందరినీ తిరిగి తనతో కూడా తీసుకుని వెళ్ళటానికి మరొక్కసారి ఆ దేవదేవుడు రాబోతున్నాడు. అయితే మీరు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుని వాగ్దానాల కోసం కనిపెడుతూ వారట ఎడతెగక దేవాలయంలో ఆయనను స్తోత్రం చేస్తున్నారట. విశ్వాసి, ఎడతెగక ప్రభువుని సేవిస్తున్నావా? ఎడతెగక ఆయన్ని ఆరాధిస్తున్నావా? ఎడతెగక ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు ధ్యానిస్తున్నావా? లేఖనాలు ధ్యానిస్తున్నావా? నీవు సిద్ధపడుతున్నావా? ఇతరులను సిద్ధపరుస్తున్నావా? ఈ రక్షణ సువార్తను నీవు విన్నావు కదా! ఇతరులకు వినిపిస్తున్నావా? నీవు ఏమై ఉన్నావు? ప్రభు మన కోసం త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. సమీపిస్తున్నదని కాలము గుర్తెరిగిన నీవు నేను సిద్ధపడిన వారమై అనేకుల్ని సిద్ధపరుస్తూ ప్రభు రాకడకు రాజ్యానికి సిద్ధపడుతూ ముందుకు సాగిపోవాలి. ఆ ప్రియుడైన దేవుడు మరలా నిశ్చయముగా వస్తాడు. వచ్చిన నాడు సిద్ధపడిన వారందరినీ తనతో కూడా ఉండునట్లుగా తీసుకుపోతాడు. అదిగో ఆ శుభవేళ త్వరలోనే రాబోతుంది. సిద్ధపడిన వారికి అది శుభ సమయం. వ్యర్థులైన వారికి అది తీర్పు సమయం. నీవు ఏ స్థితిలో ఉన్నావు? లూకాసు వార్త అంతా విన్నాం కదా! యేసుని ఎంతో సన్నిహితంగా చేరుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను మాదిరిగా నేర్చుకోవడానికి, ఆయన జీవితంలోని అనేక విషయాలను లూకా అనే వైద్యుడు మనందరి కోసం ఈ సువార్త వ్రాసి అందించాడు. మరి యేసుని ఇంకా సన్నిహితంగా తెలుసుకున్నావా? ఆయనకి ఇంకా సమీపమయ్యావా ఈ లేఖనాల ద్వారా? ఆయన్ని ఇంక నువ్వు బలంగా ఆరాధిస్తూ, బలంగా ప్రార్థించుకుంటూ, లేఖనాలను మనసు పెట్టి ధ్యానం చేస్తూ, ఆయన రాకడకు సిద్ధపడడానికి లోకంలో ఉన్న వాటికి దూరం అవుతూ, దేవునికి దగ్గరవుతూ ఉండే మంచి స్థితిలో నీవున్నావా? ప్రియశ్వాసి, ఈ యేసయ్యను నీవెరుగుదువా? ఎరిగిన నీవు నీ మనసు మార్చుకొని, ఆయన ప్రభువని ఒప్పుకొని, పశ్చాత్తాపం పొంది, రక్షణ పొంది, ఆయన ఆత్మతో నింపబడి, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తూ ఉండు. నేడో రేపో ప్రాణప్రియుడైన యేసు రాబోతూ ఉన్నాడు. ఇంతటితో లూకా సువార్త ధ్యానం ముగిసింది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, జీవాధిపతి, మీరు ఈ లూకా సువార్త ద్వారా మాకు అనుగ్రహించిన అనేక ఆత్మీయ సత్యాల కోసము మీ పుణ్యనామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభు, మీరు ఎలాగూ భూమి మీదకు వచ్చారో, ఎలాగ జీవించారో, మా అందరికీ ఎట్టి మంచి మాదిరిని చూపించారో, మేము అన్ని విషయాలలో ఎలాగుండాలో మీరు మాకు తెలియచేస్తూ, అలాగే మా అందరి పాపాలను తొలగించడానికి మీరు మా కోసం సిలువలో బలి అయి మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు చేరారు. అలాగే త్వరలో మా మా కోసం రాబోతున్నారు. అనేకమైన అద్భుతమైన సత్యాలను, విషయాలను మేము ఈ సువార్త ద్వారా గ్రహించుకున్నాము. మీరు మాకు అందించిన ఈ సువార్త కోసం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ లేఖనాల్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవించే జీవితం వింటున్న విశ్వాసులందరికీ కూడా మీరు ప్రసాదించి మహిమ కలిగిన మీ రాకడలో తండ్రి మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునమని, మమ్మల్ని అందరినీ మీ రాజ్యంలో చేర్చుకునమని, మా అందరితో మీరు తోడయుండి సహాయం చేసి నడిపించమని, మహాగణుడును పరిశుద్ధుడు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.